కొంచెం మాట వినవే కొంచెం దారి తప్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వీటీ. సో నేను వ్లాగ్ చేసి ఇట్స్ బీన్ లైక్ చాలా రోజులు అయిపోయింది. సో సరే ఇంకా ఇవాళ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇవాళ నేను బయటకు వెళ్తున్నా, అది ఎవరితో ఏంటి, నా ప్లాన్ ఏంటి, ఇవాళ ఎలా ఉండబోతుంది అనేది వ్లాగ్ అంతా. ఇంతవరకు ఆ పర్సన్ అయితే నేను యూట్యూబ్లో ఎప్పుడు చూపించలేదు. మేబీ ఒక రీల్లో ఒక షార్ట్ వీడియోలో చూపించాను తప్ప ఇంతవరకు అయితే ఆ పర్సన్ని ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. సో నేను ఆ పర్సన్ మేమిద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. చాలా రోజులుగా అనుకుంటున్నాను ఆ పర్సన్తో వీడియో చేయాలి, బ్లాగ్ చేయాలి అని. బట్ అనుకుని కారణాల వల్ల, అనుకునే సందర్భాల వల్ల చేయలేకపోయాను. వాటి గురించి అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ బ్లాగ్లో. సో ఎప్పుడైతే టైం అయిపోతుంది బయలుదేరదాం. రీచ్ అయిపోయాను, తను కూడా వచ్చేసింది. హ్యావ్ టు సీ వేర్ షీ ఈజ్ రైట్ నౌ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో. యా బస్ ఎక్కొచ్చా పక్కా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ నో యూఆర్ ఆల్రెడీ, బట్ స్టిల్ ఎవరెవరు లేదో వాళ్ళందరికీ చెప్పాయి. సరే వెళ్దామా, టైం అవుతుంది. ఇక్కడే 12 అయింది. ఈ హార్డ్లీ లెఫ్ట్ విత్ 1 hour. టైం వచ్చి 1:11. షో టైం ఎంత పాప? 1:05 అంట. అమ్మగారు లేచి దోశ తిని రెడీ అయ్యి వచ్చేసరికి, అది కూడా వచ్చి ఆటో బుక్ చేసుకుని వచ్చినాం. బట్ స్టిల్ లేట్ అయింది. టైం ఎంత? వై లేట్? ట్రాఫిక్ జామా? నైస్ కవర్ డ్రైవ్ యార్. అడ్వర్టైజ్ లక్కు ఇంకా స్టార్ట్ కాలేదంట. వెరీ గుడ్ వే. 1:15. ఇప్పుడు ఎగ్జైటెడ్ అంటే థియేటర్ ఎలా ఉంటుంది అని చూడడం. పర్లేదు, నాట్ బ్యాడ్. ఏం పాప? నిన్న త్వచైన గుడ్నెస్ పురా. టైం 1:30. మూవీ ఇంకా స్టార్ట్ కాలేదు. డెవిల్లో ఉన్నాం, ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు ఏమొస్తుంది? థియేటర్ Download Country Delight app now and don't miss rate to theaters near you on first. Yes, 170 per head, but worth it. Just ignore my ఇంకొకసేపులో మూవీ స్టార్ట్ అవుతుంది. చూసుకొని ఆపోజిట్లో ఎంపైర్ ఉంది, అక్కడ వెళ్ళి ఫుల్గా తినేసి వెళ్ళాలి. మిడుకు స్టార్ అదకు ఆట పాట చూస్తా. అమ్మ నీదుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొక్క. టైం 4 o'clock. మూవీ అయిపోయింది. ఎస్, ఇప్పుడు నేను అసలేం చెప్పింది చెయ్యలేదు, ఎలా వెళ్ళిపోయింది. సో
అప్పుడే నేను ఇంట్రడ్యూస్ చేసేంత టైం నాకు దొరకలేదు. ఆర్ ఇంతవరకు నువ్వు నా యూట్యూబ్లో రాలే కాబట్టి ఫస్ట్ టైం వస్తున్నావు. థ్యాంక్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతసేపు మూవీ హడావిడిలో టైం అయిపోద్ది అనేసి ఆటోలు బుక్ చేసుకోవడం, రావడం, బస్ కోసం వెయిట్ చేస్తే వాడేమో రాకుండా వాడు అక్కడే వెయిటింగ్ లిస్ట్లో పెట్టి చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిన తర్వాత ఎలాగో టైంకి చేరుకున్నాం, మూవీస్ చూసాం, చాలా కట్లు కూడా అయినాయి. అది వేరే కథ, రిలీజ్లో జరిగే కామన్ థింగ్. సో ఎన్నోసార్లు అనుకున్నాను ఆ కబుర్లని ఇప్పుడు మేము ఎంపైర్ వెళ్తుంటాం, ఆకలి దంచుతుంది, టికెట్కి వర్తే, కానీ ఫుడ్ మాత్రం 400, 500, 1000 రూపాయలు. వామో, మేము ఎంపైర్కి వెళ్ళి తినేసి అక్కడ కబుర్లు మాట్లాడాం. పదప సో చెప్పండి పాప, మూవీ ఎలా అనిపించింది? Timeless beauty. You cannot do anything. ఎనీథింగ్. It's a timeless beauty. వాట్ టైమ్ డిడ్ యూ డిసైడ్ టు గో ఫర్ జగదేక వీరుడు అతిలోక సుందరి? Morning. అప్పటికప్పుడు డిసైడ్ చేసి అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకొని అండ్ లేచింది ఎన్ని గంటలకి? 8:45 ఫోన్ చేస్తున్నాను. లేచావు కానీ రెడీ అయ్యి వచ్చింది ఎన్ని గంటలకి? 10. అస్సలు కాదు, 11, 10 అయిపోయిండే ఆ టైంకి వచ్చి. బట్ ఏమంటే అదృష్టము, అడ్వర్టైజ్మెంట్లు ఉండడం వల్ల అదృష్టం. అడ్వర్టైజ్మెంట్ లేకపోయింటే ఇది. ఓకే, ఇప్పుడు మన పాప మెనూ కార్డ్ చూస్తుంది అనమాట. మనమైతే మెనూ ఫిక్స్ చేసేసాము, మనము రెగ్యులర్ కస్టమర్ ఎంపైర్కి. అమ్మగారు ఏం చూస్తారో చూద్దాం. మాకు మెనూ కార్డ్స్ కూడా వేస్టే ఎంపైర్లో. గ్రిల్ చికెన్ బిర్యానీ హాఫ్, ఇంకా అల్ఫామ్ చికెన్ యాడుంది చూడు. ఏది కావాలో తీసుకోవాలి. ఓకే, నో వరీస్, ప్యాక్ కూడా చేసిస్తారు. అది కాకుండా ఇంకేం కావాలి చూడు. ఆ 2 మై రెగ్యులర్ మెనూ ఇన్ ఎంపైర్ అనుకో. మ్యాంగో రెగ్యులర్ తీసుకుంటాను. ఎస్, మ్యాండేటరీ. నాకు కూడా మ్యాంగో రిలేటెడ్ ఇక్కడ ఉంది. సో ఎంపైర్లో మ్యాంగోకి సంబంధించింది ఏమో ఉంది. ఏం చేద్దాం? మ్యాంగో కదా. ఎటు తిరిగినా నేను ఎంత వేరే ట్రై చేసినా ఎంపైర్ నన్ను వద్దు. నేను ఎంత ఎంపైర్ దూరం వెళ్దాం అనుకున్నా కూడా అటు తిరిగి ఎంపైర్కే వస్తా ఉన్నాను. ఇవాళ ట్రైన్ రెస్టారెంట్ పేరు ఏమమ్మా? ఏదో ట్రైన్ రెస్టారెంట్, చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు టేస్టీ తేజ ఛానల్ చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో అలాంటిది ఏదో ట్రై చేద్దాం అనుకుంటే అటు తిరిగి ఎంపైర్కే వచ్చాం. ఎక్కడ ఉన్నా ఎంపైర్. ఏదో నాగార్జునను, దిండికల్లో డెక్కన్ ప్లేటర్ ఇలాంటివి ట్రై చేద్దామంటే మళ్ళీ ఏది ఇది తలపక్క కానీ మాకు ఎగ్జాక్ట్గా మాల్ ఆపోజిట్లోనే ఎంపైర్ ఉండడంతో కడుపు కాలిపోవడంతో ఆకలికి ఆప్షన్ లేకుండా, ఇంకో ఆలోచన లేకుండా రోడ్ క్రాస్ చేసుకొని వచ్చేసి కూర్చొని ఉన్నాం. ఇప్పుడు ఈ ఆర్డర్ ఇవ్వడానికి ఇంకెంత గంట చేస్తాడో చూడాలి. ఏమే డౌట్ మీది? అంత ఇచ్చింటాడు వాడు. ఎట్లా తినేది? ఇద్దరు కాదు, 4 తినేది. ఏం లే, ఆరామ్గా తినొచ్చు. తినేస్తావు, చూసుకో. ఏం లేదు, దాని లోపల చికెన్ ముక్కే ఉంటుంది, రైస్ పైన ఉంది. తినకపోతే బాగుంటుంది. ఇది అది ఎస్పెషల్లీ దాంట్లో మయోనీస్ ఉంటుంది. ఎత్తివ్వు. ఇది జస్ట్ మయోనీస్ కాదు, నాకు పూజకి బాగా ఇష్టమైన పదార్థం అన్నమాట. ఇది లేదే మాకు ఇది దిగదు, అది దిగదు. మయోనీస్ ఇస్ వెరీ స్పెషల్. ఏం జరిగింది? మధ్యలో తినేటప్పుడు శాంతిలో తినాలా అనేసి బ్లాగ్ని ఆపేస్తాము. కానీ తినేటప్పుడు ఏం సంఘటనలు జరిగింది?
ఫుడ్లో చాలా సోడా వేస్తారనమాట. సో 2 ముద్దలు తినేసి మిగతాది పార్సల్ చేసుకుని వచ్చేసాను. సో అంతే, ఇంకా వచ్చే దారిలో శృతి ఫోన్ కేస్ వేసుకొని కవర్ వేసుకొని, బికాస్ షీ బ్రోక్ ద కవర్ అండ్ షీ బ్రోక్ ద కేస్ ఇన్ ద థియేటర్. సో డిడ్ దిస్. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా పోలార్ బేర్కి వచ్చాం. పోలార్ బేర్కి వచ్చి మంచిగా ఐస్ క్రీమ్ తిని మైండ్ని చల్లారించుకున్నాను అనుకున్నాం. సో హియర్ ఇన్ ద పోలార్ బేర్ వెయిటింగ్ ఫర్ ద ఐస్ క్రీమ్. సో వ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ ఇనిషియల్ ఆఫ్ ద వ్లాగ్లో చెప్పినాను ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామని. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాం వ్లాగ్ చేయడం? ట్వైస్ ఆర్ థ్రైస్ ఏమో. అది అమ్మగారు అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు గుర్తు చేశారు. ఇంకొక రోజు అనుకోకుండా కలిసి నేను ఆ రోజు సంతోషంలో గాల్లో తేలుతున్న సర్టిఫికెట్స్ ఇగ్నోర్ దిస్ జోక్. ఒకటి బసవనగుడి జాతర, ఇంకొకటి కాలేజ్. బసవనగుడి జాతరలో మస్తుగా ఎంజాయ్ చేసాం, షాపింగ్ చేసాం, అన్నీ చేసాం. ఆ షాపింగ్ సంథింగ్ అది చెప్పుకోలేము, కానీ ఆ షాపింగ్ అయితే చాలా బాగుండింది. కాకపోతే అంతా అయిన తర్వాత ఇంటికి వస్తున్నాం, డామినోస్లో పిజ్జా తింటుంటే బ్లాగ్ చేయాల్సింది కదా టుడే అంట. థ్యాంక్ యూ. సో వి గాట్ అవర్ ఐస్ క్రీమ్ తినేసి మిగిలిన మాట్లాడతాం. బాయ్. ఐస్ క్రీమ్ వాజ్ సో గుడ్. సో మా కన్వర్సేషన్ మిడిల్ ఆగిపోయింది కాబట్టి నాది కూడా అయిపోయి వచ్చింది. చాక్లెట్ సిరప్ ఉంది, ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట. సో ఎక్కడ ఆపాము? బస్వన్ కడ్లకాయ వస్తాయి. అక్కడ అంతా అయిపోయిన తర్వాత మేడం గారు చేయమన్నారు. అప్పటికి అంత అయిపోయింది. అప్పటికి ఏం చేసింటే బాగుండు కదా అంట. నాకు ఫ్లాష్ కాలేదు ఆ రోజు. అలా ఒకటి మిస్ అయింది. ఇంకొకటి ఇలాగే ఈరోజు ఎలా అయితే కలిసామో ఇలాగే ఇంకొక రోజు కలుద్దామని ప్లాన్ చేసాము. కానీ అనుకోకుండా మా కాలేజీకి వెళ్ళి మా సర్టిఫికెట్స్ తీసుకోవాలనే దీంట్లో ఇద్దరు కలిసి ఆ మిరాకిల్ చెప్తే దారుణం, అవంతా బయట పడకూడదు కాబట్టి. బట్ ఆ మిరాకిల్ వాజ్ హ్యాపీ మిరాకిల్, నాట్ సాడ్ మిరాకిల్. సో అలాగా అది జరిగింది. ఆ రోజు కూడా అంతే. అంతా అయిపోయి ఒక హోటల్లో కూర్చున్నాం. మా కాలేజ్ దగ్గర ఒక హోటల్ ఉంది, బాగుంటుందంట. సో నేను అక్కడ ఎప్పుడు రేర్గా వెళ్ళేదాన్ని. డ్యూ టు సర్టన్ సినారియోస్ ఇన్ కాలేజ్ మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల వెళ్ళలేక, ఇప్పుడు ఎగిరే పావురమైన పక్షి అయిపోయాం కాబట్టి మనం వెళ్ళాను, తిన్నాను. అక్కడ తినేటప్పుడు ఏం బ్లాక్ చేస్తుంటే బాగున్నావు కదా అంట. అది నా క్లాస్లోనే గుర్తొస్తుంది అన్ఫార్చునేట్లీ. అందుకే ఈసారి కొద్దిగా ముందుగానే ప్రిపేర్ అయిపోయి అమ్మగారికి నేను రేపు బ్లాగ్ చేస్తున్నాను మూసుకొని ఉండు అని చెప్పేసి యాక్చువల్లీ హిట్ 3కి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు చాలా దూరం ఉండింది అని టికెట్స్ కూడా సరిగ్గా దొరకలేదు మాకు. ఇంకా సరే అని అర్లీ మార్నింగ్ అలాగా జగదేక విరుడు అతిలో సుందరి టికెట్స్ ఉన్నాయన్నమాట. తెలిసిన వెంటనే ఇంకా వితౌట్ ఎనీ డిలే బుక్ చేసేసి వచ్చి చూసుకొని. అండ్ నాకు కూడా ఇది లైక్ ఆఫ్టర్ అ లాంగ్ టైం బ్లాగ్ చేయడం, నేను ఆఫ్టర్ అ వెరీ లాంగ్ లైక్ ఆల్మోస్ట్ 1 year తర్వాత నేను నా లైఫ్లో ఫుల్ ఆక్యుపై అయిపోయి బిజీగా ఉండి దొరికేదే 2 days. ఆ 2 days కూడా ఫ్రెండ్స్తో వెళ్ళడం, బయటకు వెళ్ళడమే సరిపోతుంది. సో ప్రస్తుతం సంథింగ్ గోయింగ్ విత్ అ ఫ్లో. సో హౌ ఇస్ యువర్ వీక్ ఆఫ్ అంత నీకు ఎట్లా ఉంటుంది? ఎవ్రీ వీక్ ఆఫ్ ఐ యూస్ టు స్పెండ్ ఇట్ ఇన్ మై హోమ్, ఇన్ మై రూమ్ విత్ నెట్ఫ్లిక్స్. అంతే. దట్ ఈస్ వీక్ ఇట్ వాస్. లక్కీలీ టుడే ఐ వాస్ ఫ్రీ, షీ వాస్ ఫ్రీ. 3 weeks ప్లాన్ చేస్తున్నాం కలవాలి రావాలి అని. సో అది కుదిరేదే కాదు. నేను ఈ వీక్ కూడా అయిపోయేది ఏదో ఒకటి, బికాస్ మదర్స్ డే కాబట్టి నేను ఎక్కడో వెళ్ళిపోయేదాన్ని. బట్ మార్నింగే ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐ కేమ్ విత్ దట్. నాది కూడా మా ఇంటికి చుట్టాలు రావాల్సింది.
కానీ ఎలాగో అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో అలాగా నాకు కూడా దొరికింది. సో యా, ఇంకా వదిలితే చాక్లెట్ సిరప్ చాలా ఇదైపోతుంది. ఐస్ క్రీమ్ ఇస్ ఐస్ క్రీమ్, పోలార్ బేర్ ఇస్ పోలార్ బేర్. మీకు పోలార్ బేర్ వస్తే బిఫోర్ 31st of May హ్యావ్ దిస్ మ్యాంగో వెనీలా సండే. వెరీ నైస్. ఇట్స్ రియల్లీ యమ్మీగా ఉంది. నేను బేసికలీ ఈ ఇయర్లో ఫస్ట్ మ్యాంగో ఇప్పుడే తిని నేను, దట్ మీన్ పోలార్ బేర్. చాలా బాగుంది. స్టమక్ ఫుల్ అవ్వడంతో మేము ఇంతే ఆర్డర్ చేసాం కాబట్టి బేసికలీ మా ఐస్ క్రీమ్ ఆర్డర్స్ ఇలా ఉండదు, అది ఇంకో వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోసారి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తే అలా వెళ్తే ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ ప్లాన్ వచ్చి ఏంటది, వేఫిల్, బెల్జియం వేఫిల్. ఎస్, నెక్స్ట్ ప్లాన్ అది ఇప్పుడు చేసాం కాబట్టి అది ఎన్ని డెకేట్స్కి అవుతుంది, ఎన్ని యుగాలకు అవుతుందో తెలియదు. మళ్ళీ నెక్స్ట్ మనం కాలేజ్కి వెళ్తాం కదా, ప్లానింగ్ టు గో టు కాలేజ్ నెక్స్ట్ వీకెండ్. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళేసి తినేసి వస్తాం. ఓకే, మా కాలేజ్ దగ్గరే ఉంటుంది. సో అక్కడ వెళ్ళినప్పుడు అది కూడా రివ్యూ షేర్ చేస్తాను. ఏంటి ఇంకా తింటున్నాను అని ఇంకొకటి ఐస్ క్రీమ్ కదా, అలానే ఉంటుంది. వీడియో కోసం ప్రెజెంట్ దీన్ని ఇట్లా వదిలేస్తాను, తర్వాత అది సంగతి చూస్తాను. సో ఎస్, నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే పోలార్ బేరే. ఏ తిన్నాను మనకు సెట్ అవ్వదు, ఇట్ క్యాన్ బి ఎనీ అదర్ బ్రాండ్స్, బట్ పోలార్ బేర్ ఈజ్ పోలార్ బేర్ ఓన్లీ, నో మ్యాటర్ వాట్. 7 Wonders కానీ బనానా క్లాసిక్ బనానా స్ప్రెడ్ ఆర్ దిస్ మ్యాంగోస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఇంకొకటి స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఫుడ్ లంచ్కి మాత్రం బయట కలవకండి. మీకు అంతా రాకండి, సోడా వేస్తున్నారు కాబట్టి. నాట్ ఓన్లీ దట్ పర్టికులర్ రెస్టారెంట్, చాలా ఆల్మోస్ట్ రీసెంట్గా నేను తిరిగిన దాంట్లో అయితే బయట ఫుడ్లో చాలా రెస్టారెంట్స్లో చాలా హోటల్స్లో సోడాస్ అనేది యాడ్ చేస్తున్నారు. మనం ఎంత తింటే ఫుల్ అయిపోతుంది. అదే మనం ఇంట్లో ఎంత తిన్నా కూడా ఇట్స్ లైక్ గుడ్, బట్ ఇక్కడ ఇంత పెద్ద తింటేనే ఫుల్ అయిపోతుంది. సో స్ట్రాంగ్ సజెషన్, స్ట్రాంగ్ థింగ్ ఇస్ లైక్ ఎప్పుడైనా కలవాలనుకుంటే ఏదైనా ఎవరి ఇంటికైనా వెళ్ళి అక్కడ మీరు బయట పెట్టేదానికన్నా అక్కడ మీరు ఐటమ్స్ పర్చేస్ చేసుకోవడం ఇస్ సంథింగ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్. ఏమంటారు? సో ఇమ్మీడియట్ నేను లంచ్ అంటే మీ ఇంటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే మనకు వంటలు రాదు. అమ్మగారు వంట అది కూడా ఫ్లాగ్ చేసుకోండి. అంటే థ్యాంక్స్, ఐ గాట్ ఐడియా. సో ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి చికెన్లో ఏం చేస్తారో చూద్దాం. చికెన్లో చేయించుకొని మంచిగా అందులో ఘాటు రసం పెట్టుకొని కుమ్ముదాం. అది కూడా 2 వ్లాగ్స్కి ఐడియా దొరికింది. అసలు ఈ ఒక్క వ్లాగ్లో 2 వ్లాగ్స్ ఐడియా దొరికింది. సో ఎస్, దట్స్ హౌ మై డేస్, మై వీకెండ్. ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ వ్లాగ్ చేయడం అంతా ఇట్స్ రియల్లీ వెరీ కూల్. ఐ మిస్ సర్టన్ థింగ్స్, ఐ మిస్ సర్టన్ టైం. ఇప్పుడు వర్క్ చేయడం వల్ల ఐ మిస్ సెల్ఫ్ టైం అనేది అయితే చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు ఏదో వస్తాను, పడుకుంటున్నాను, తింటున్నా, వెళ్తున్నా అన్నట్టుంది. నాకు ఒక ప్రాపర్ టైం అనేది ఉండట్లేదు. వీకెండ్స్ డాడీతో టైం స్పెండ్ చేయడం కూడా అంతంత మాత్రమే అయిపోతుంది. సో ఏదో అలా బిజీ లైఫ్లో ఉంటుంది. ముందు వీక్ ఆఫ్స్ వస్తే కొద్దిగా ఖాళీగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడేంటో వీక్ ఆఫ్స్ వస్తే కూడా ఆక్యుపైడ్ అయిపోతున్నా. ఈ అప్కమింగ్ వీక్లో లికిన్ కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఏదో ఎస్, మా బెల్జియం వేఫిల్ ఏందో ఇలాంటి కొత్త మనకు తిరగవు. ఇప్పుడు అన్నీ నేర్చుకుంటాను కాబట్టి టైం పడుతుంది. అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు నేర్చుకోవడం అని. ఎస్, అని ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఫ్రీడమ్ అనేది వచ్చిన తర్వాత ఈ వ్లాగ్. ఇండియాకి ఫ్రీడమ్ 1947లో వచ్చింది, కానీ శృతికి మాత్రం ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ ఇయర్ వచ్చింది లేదా ముందు లాస్ట్ ఇయర్. ఎస్, 1.5 yearగా వచ్చింది. ఈ వ్లాగ్ ఎవరైతే చూడకూడదో వాళ్ళు చూసి అయ్యో జన్య కూడా ఇట్లా అంటాందా, జన్యనే ఇలా అంటాందా అనుకుంటారు. సో యా, సీరియస్లీ ఈ మీటింగ్ ఇస్ రియల్లీ చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నట్టయితే. అది రియల్లీ యూనో డే ఇంత త్వరగా వెళ్ళిపోయినందుకు అన్నట్లయితే ఉంది. అండ్ ఎస్పెషల్లీ పోలార్ బేర్ ఐస్ క్రీమ్ లేదే నా ఫుడ్ ఆర్ లంచ్ డిన్నర్ గడవదు. వీక్లీ 1 or 2 ఐస్ క్రీమ్ తింటాను. ఐస్ క్రీమ్ బాడీకి ఓవర్ ఈటే, బట్ స్టిల్
దానికి తగినట్లు కొద్దిగా అవి ఇవి తీసుకుంటే ఏది ఓవర్ ఈట్ అవుతుంది, అన్ని బ్యాలెన్స్ డైట్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంది. హౌ ఇస్ యువర్ డే? నైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై బ్లాగ్. నా బ్లాగ్లో పార్టిసిపేషన్ చేయడం నేను అడిగి మరి ఎత్తించుకున్నా. ఓకే, ఏంటి? 2 టైం అడిగి మరి ఎత్తించుకున్నా. అండ్ ఇది నా ఫోన్ అని కనిపెట్టాలి, నాకు కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూస్తే అయ్యో ఎవరి ఫోన్ అనుకున్న తర్వాత ఓ నా ఫోన్ అని రికగ్నైజ్ అయ్యాను. లైక్ ఎవరి ఫోన్ అనేసి ఏం చేస్తానో ఏమో నాకైతే తెలియదు. సో ఎస్, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్. బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ వే